ఫ్రెండ్స్, అంజలి ఆత్మహత్య లైంగిక వేధింపుల వల్ల ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా అసలు అంజలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకొని అసలు లైంగిక వేధింపులు ఎవరు వేధించారనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీపక్ లైంగిక వేధింపుల కారణంగా మనస్తాపంతో అంజలి పాయిజన్ తీసుకోవడం వల్ల మజిల్స్ దెబ్బలు తిని వెంటిలేటర్ మీద ఉంది. అయితే బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్‌కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్‌తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశారు. మిగతా అవయవాలు రికవరీ అవుతున్నప్పటికీ బ్రెయిన్ రికవరీ లేట్‌గా ఉంది. బీపీ అన్నీ బాగానే ఉన్నాయని, రికవరీ అనుమానాస్పదంగా ఉందని, అది ఎలా మారుతుందో చెప్పలేమని, నేచురల్‌గా రికవరీ అవ్వాలి తప్ప ఎష్యూరెన్స్ ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేశారు. బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉందని, ఇంకా బ్రెయిన్ డెడ్ అవ్వలేదని తెలిపారు. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మెడికల్ విద్యార్థికి మద్దతుగా బంధువులు, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థిని అంజలికి మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి స్పందించాలని కోరారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్‌ను కఠినంగా శిక్షించాలని, దీపక్‌పై అత్యాచారం కేసు నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు.